మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మొత్తం కొనుగోలు వ్యవహారం ఆషామాషి వ్యవహారం కాదు. రేవంత్ తెలంగాణ సమాజం దయచేసి వినాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ప్లీజ్ పే అటెన్షన్ టు వాట్ ఐఎమ్ టాకింగ్. 30,000 కోట్ల రూపాయల ఆస్తుల విలువే గనక మెట్రోది నిజమే అయినట్టయితే రేవంత్ రెడ్డి ఏమైనా ఎల్ఎన్టీ కంపెనీకి అల్లుడా? 15,000 కోట్లకే ఎట్లా కొనుక్కరాగలిగినాడు ఆయన? ఒకటి, ఇది సమాధానం చెప్పాలా రేవంత్ రెడ్డి. 2, 13,000 కోట్ల రూపాయల పైచిలుకు అంటే 13,538 కోట్ల రూపాయల ఎల్ఎన్టీ అప్పును అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా నువ్వెట్లా ఆ అప్పును తెలంగాణ ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేసినావు? ఏం జవాబు చెప్తావో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. నేను స్క్వేర్గా రేవంత్ రెడ్డి మీద ఆరోపణ చేస్తూ ఉన్నాను డైరెక్ట్గా. ఆ మొత్తం 60-70 స్టేషన్లు కావచ్చు, 57, 60, 70 ఎగ్జాక్ట్ నెంబర్, ఐ మే బి రాంగ్ ఫ్యాక్చువల్లీ, బట్ దెన్ దర్ సమ్వేర్ అరౌండ్ 50+ or 60+. ఈ స్టేషన్లు కావచ్చు, 12-15 లక్షల స్క్వేర్ ఫీట్ల మాల్స్ కావచ్చు, తర్వాత గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక భూమి కావచ్చు, ఆస్తులు కావచ్చు, వీటన్నిటినీ ప్రభుత్వ పరమైంది అని చెప్పని అన్నావు. ఇవన్నీ కూడా నువ్వు నీ బినామీలకు కట్టబెట్టేటువంటి ఒక కుట్ర చేస్తున్నావు అని చెప్పని బయట ఆరోపణలు వినబడతా ఉన్నాయి. ఇది నిజమేనా? దీనిపైన విచారణకు సిద్ధమా రేవంత్ రెడ్డి? సమాధానం చెప్పు. అన్నిట్ల దందలే చేస్తారా మీరుగా? స్కూల్ పిల్లల షూస్ కొంటే దంద చేస్తావు, పుస్తకాలు కొంటే దంద చేస్తావు, యూనిఫామ్ కొంటే దంద చేస్తావు, ప్రభుత్వ భూములు అమ్మితే దంద చేస్తావు, ప్రభుత్వ ఆస్తులను విచ్చలవిడిగా ప్రైవేట్ వాళ్ళకు కట్టబెట్టేట ప్రయత్నం చేస్తావు, హెచ్ఎండిఏ ద్వారా దందలు చేస్తావు. ఆఖరికి ప్రజల ఆస్తి అయినటువంటి ఒక కేసీఆర్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా కట్టినటువంటి ఒక మెట్రో రైల్ ప్రాజెక్టులో కూడా నువ్వు దందలు చేసినావు. ఈ దందల పైన విచారణ జరగాల మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మెట్రో రైల్ కొనుగోలు వ్యవహారం పెద్ద కుంభకోణం. ఇది 30,000 కోట్ల ఆస్తి ఎల్ఎన్టీ ఆన్ వాట్ బేసిస్ ఇస్ దట్ ఇట్ హస్ రిలింక్విష్డ్ అండ్ దెన్ హ్యాండెడ్ ఓవర్ టు రేవంత్ రెడ్డి. దీనిపైన విచారణ జరగాల. ఎన్ని కోట్ల రూపాయల అండర్ టేబుల్ ట్రాన్సాక్షన్ జరిగినాయో ప్రజలకు తెలవాలా. ఇవాళ ఇంత పెద్ద మాల్స్, ఇంత పెద్ద స్టేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వమే మేనేజ్ చేస్తున్నదని చెప్తున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఆయన బినామీలకు కట్టబెట్టేటువంటి ఒక కుట్ర జరుగుతుంది అని చెప్పని ప్రచారం జరుగుతున్న దరిమిల ఏమాత్రమైనా నీతి నిజాయితీ ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు, ధైర్యం ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు, నికార్సైనడు అయితే నువ్వు రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ జడ్జితో ఈ మొత్తం కొనుగోలు వ్యవహారం పైన నువ్వు విచారణ జరిపించు. చీటికి మాటికి సిట్టులు అంటావు, చీటికి మాటికి సిట్టింగ్ జడ్జిల విచారణ అంటావు, కమిషన్లు అంటావు కదా రేవంత్ రెడ్డి. నీ మీద ఎల్ఎన్టీ కొనుగోళ్ల పైన విచారణ జరపాలా అని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. యాజ్ ఎ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధాన ప్రతిపక్షంగా నీకు దమ్ముంటే, నీతి ఉంటే, నిజాయితీ ఉంటే ఈ మొత్తం కొనుగోళ్లలో